హలో నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఈరోజు వార్తలు చూసుకున్నట్టు ఏంటంటే, బతుకున్నంత కాలం కుల మతాలకు అతీతంగా పోరాడతామంటూ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అణచివేతకు గురయ్యే దేశ పౌరుల రక్షణ కోసము బతుకున్నంత కాలము కుల మతాలకు అతీతంగా పాటుపడతానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ప్రజల మధ్య విద్వేషం లేకపోవడమే భారత్ నిజమైన అర్థమని అన్నారు. బీజేపీ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుందని విమర్శించారు. ప్రేమ మాత్రమే ద్వేషాన్ని ఓడించగలదని వ్యాఖ్యానించారు. ప్రియనీయులు ఏదైనా చేయగలిగే దేశాన్ని తాను కోరుకోవడం లేదని అన్నారు. ఒకసారి లైవ్లో చూద్దాము. मेरी पूरी लाइफ की राजनीति देख लेना, मैं आज की बात नहीं कर रहा हूं। जब तक मैं जिंदा हूं आप लिख के ले लो, अगर किसी भी हिंदुस्तानी पर आक्रमण होगा, चाहे वो कोई भी हो, किसी भी धर्म का हो, मुसलमान हो, हिंदू हो, सिख हो, ईसाई हो, चाहे वो किसी भी जात का हो, दलित हो, पिछड़ा हो, राहुल गांधी वहां आपको उसकी रक्षा करते हुए मिलेगा. కౌశిక్ రెడ్డి అరెస్టు అత్యంత దుర్మార్గం అంటూ కేటీఆర్ మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏ విధంగా మరి డెమోక్రసీలో అంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం కరెక్టా? మరి ఒకసారి కామెంట్ చేయండి. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పూటకో కేసు పెట్టి రోజుకో బీఆర్ఎస్ నేత అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన ప్రశ్నించే కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? చిల్లర చేష్టలతో బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కౌశిక్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారంట. మరి ఏ పరంగా మరి మీరు అంటున్నారో కేటీఆర్ గారు మాకు అర్థం అవ్వడం లేదు. సో ఒకసారి మీరు కూడా పునరాలోచన చేసుకోండి. అంటే మీ పార్టీలో ఉంటే ఎవరు ఏం చేసినా కూడా నడుస్తుందా? డెమోక్రటిక్ వ్యతిరేకంగా ఇది కరెక్టేనా? మరి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా? మరి ప్రజలారా గమనించండి, కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు అంటూ ఇంకో స్టేట్మెంట్ రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతో పాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయిలో పరిశీలన బాధ్యతలను కలెక్టర్లకు, జిహెచ్ఎంసీ కమిషనర్లకు అప్పగించడం జరిగిందంట. అదేవిధంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామ సభల్లో మరియు వార్డులలో ప్రదర్శించి చర్చించి ఆ తర్వాత ఆమోదిస్తారు. కార్డులలో మార్పులకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ అంటూ మనకు సమాచారం